ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇదైతే గుర్తు పెట్టుకోండి. రేపు వచ్చేసి అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. ఆఫ్టర్ 12 years తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఓపెన్ గ్రౌండ్ లో చేస్తున్న ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. కర్ణాటకలో RRR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. బట్ అది మన తెలుగు స్టేట్ లో చేయలేదు కాబట్టి నేనైతే లెక్కలు అయితే వేయట్లేదు. మన తెలుగు స్టేట్ లో వచ్చేసి 12 years తర్వాత బాద్షా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఓపెన్ గ్రౌండ్ లో తారకన్న మూవీకి అయితే రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోలో చెప్పిన విషయాలు అయితే గుర్తులో పెట్టుకోండి, మైండ్ లో పెట్టుకుని అయితే వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసి యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్ లో అయితే ఉంది. ఆ గ్రౌండ్ కెపాసిటీ వచ్చేసి దాదాపు 15,000 మంది మాత్రమే. సో 15,000 మందికి మాత్రమే పర్మిషన్ అయితే ఇస్తారు అక్కడ ఉన్న వాళ్ళు. అంటే అక్కడికి వెళ్ళాలన్నా కూడా అంతకు మించి ఎక్కువగా అయితే వెళ్ళకండి. అండ్ ముఖ్యంగా మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ మాత్రమే తీసుకొని మాత్రమే వెళ్ళండి. మిగతా వేరే వాళ్ళు ఎక్కడ నుండి వేరే ఏ పాసెస్ ఇచ్చినా కూడా తీసుకోకండి. అసలు డూప్లికేట్ అయితే చేయకండి. పాసెస్ ని డూప్లికేట్ చేసి ఎక్కువ మంది వెళ్ళేటట్లయితే చేయకండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవరా మనం చూసాము రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసి అయితే 5,000 కెపాసిటీ ఉన్న నవ హోటల్ దాదాపు 32-35,000 మంది దాకా అయితే వచ్చేస్తారు. దాని అందరికి కారణం వచ్చేసి శ్రేయస్ మీడియా వాళ్ళు చేసిన ఒక పొరపాటు అనే చెప్పాలి. ఫ్రాన్స్ కోసం అని చెప్పి కొన్ని డూప్లికేట్ పాసెస్ కూడా వాళ్ళైతే ప్రింట్ అయితే చేయడమే జరిగింది ఫ్రాన్స్ తో. సో వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ డూప్లికేట్ ని కాక ఇంకా ఎక్కువ మందికి ఫ్రాన్స్ కి ఇవ్వడంతో ఫ్రాన్స్ అందరూ వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి కర్ణాటక, ఏపీ అని వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చి చాలా డిసప్పాయింట్ అయ్యి ఆ రోజు ఎంత హంగామా చేశారో మనం అందరం చూసాము. సో అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలంటే సో మీకు మీ కన్వీనర్ దగ్గర నుంచి లేకుండా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పాసెస్ తీసుకొని మాత్రమే వెళ్ళండి. డూప్లికేట్ అయితే చేయకండి. పాసెస్ చేసి అయితే వెళ్ళకండి. వెళ్ళి అక్కడైతే మళ్ళీ తారకన్నకి బ్యాన్ నేమ్ అయితే తీసుకురాకండి. ఎందుకంటే ఓపెన్ గ్రౌండ్ అంటున్నాము, దాదాపు 15,000 మంది దాకా కెపాసిటీ మాత్రమే. బట్ రీసెంట్ గా మనం చూసుకోకపోయినా ఇప్పటి వరకు పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఈవెంట్లు చూసుకుంటే అలా వైకుంఠపురం గానీ అనంతకు ముందు చేసిన మిర్చి గానీ ఇలాంటి ఈవెంట్లు అన్నిటికీ కూడా కెపాసిటీకి మించిన ఫ్యాన్స్ వచ్చేసారు. దాదాపు 50,000 మంది దాకా 30,000 మంది దాకా అయితే వచ్చేస్తారు ఆ ఈవెంట్లకి. అప్పుడు ఇప్పుడు చెప్తున్నా 5,000 మంది నా ఓటర్లు అని చెప్తే మాత్రమే 30,000 మంది దాకా వచ్చేస్తారు. ఇప్పుడు ఈ దీనికి 15,000 మంది అంటున్నాము. మరి ఎంత మంది సంఖ్య వస్తారో మినిమం 50,000 దాటేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఫ్యాన్స్ అందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంట్లో చూసి తారకన్నని అయితే ఎంజాయ్ అయితే చేయండి. అక్కడికి వెళ్ళి చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి ఎన్టీఆర్ నీళ్ళు మూవ్ ఉంది, దానికి గట్టిగా అయితే సెలబ్రేషన్ చేసుకోవచ్చు పెద్ద గ్రౌండ్ పెట్టి. మనకు వచ్చిన పర్మిషన్ రాక వచ్చిందనే చెప్పాలి. ఇద్దరికి పర్మిషన్ ఇవ్వాలంటే ఎంత కష్టమో మన అందరికీ తెలుసు. సో అలాంటిది తెలంగాణ గవర్నమెంట్ ఓపెన్ గ్రౌండ్ లో పర్మిషన్ అయితే ఇచ్చింది. సో ఫ్యాన్స్ అందరూ దృష్టిలో పెట్టుకొని తారకన్నకి బ్యాన్ నేమ్ తీసుకురాకుండా రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయితే చేయాలి. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఈ ఈవెంట్ కి రుతిక్ రోషన్ కూడా వస్తున్నాడు. మొత్తం వాటర్ క్యాష్ మొత్తం అయితే వస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు అయితే వస్తున్నారు కాబట్టి తారకన్న పేరు ఎటువంటి డ్యామేజ్ అయితే జరగకూడదు. వెళ్ళే ఫ్యాన్స్ కూడా అయితే చేయండి. బట్ తారకన్నకి బ్యాన్ నేమ్ వచ్చేంతైతే కాదు. అండ్ ఇంకొకటి రీసెంట్ గా మనం చూసాము హైదరాబాద్ లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడినా పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. బట్ అయినా కూడా వర్షాలు పడి అక్కడ చాలా రోడ్లు చూసుకుంటే మొత్తం వాటర్ తో స్టక్ అయితే అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా దూరం నుండి వచ్చే వాళ్ళు అయితే అవాయిడ్ అయితే చేయండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళైతే ఎంజాయ్ అయితే చేయండి. అండ్ అలాగే ఫ్యాన్స్ అందరు కూడా జై ఎంటర్ అనే స్లోగన్ అయితే బాగా వాడతారు, దాన్నే వాడండి. సీఎం ఎంటర్ అనే స్లోగన్ అయితే తగ్గించేసేయండి. ఎందుకంటే ఆ ఈవెంట్ లో సీఎం ఎంటర్ అంటే తారకన్న కూడా నచ్చదు కాబట్టి ఆ ఒక స్లోగన్ కి మాత్రమే పరిమితం అయితే బాగుంటుంది. సో 12 years తర్వాత తారకన్న జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కాబట్టి దీన్ని ఓపెన్ గ్రౌండ్ లో సక్సెస్ చేస్తే అని పద్ధతి మనం నడుకుంటే మన ఇంత ఓపెన్ గ్రౌండ్ లో తారకన్న చేసేదానికి కొంచెం అవకాశాలు ఉంటాయి. బాద్షా ఈవెంట్ లో జరిగినట్లు ఇక్కడ కూడా జరిగితే మాత్రము తారకన్న ఇంకా తన ఫిలిం కెరియర్ లో ఇంకెప్పుడు ఇంకా ఓపెన్ గ్రౌండ్ లో ఈవెంట్ లో పెట్టాడు. ఇంకా ఎందుకంటే మనం చూసాము ఎప్పుడైతే బాద్షాలో జరిగిందో ఆ తర్వాత నుంచి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఓపెన్ గ్రౌండ్ లో పెట్టలేదు. మొత్తం క్లోజ్డ్ హోటల్లో అండ్ హోటల్ లాంటి చిన్న చిన్న ఫంక్షన్ హాల్ లో చేసేసారు. సో ఇప్పుడు కూడా అలాంటి జరగకుండా ఉండాలంటే ఈ ఫంక్షన్ అయితే ఎట్లయినా సక్సెస్ అయితే చేయాలి ఫ్యాన్స్ అందరూ. ఈవెంట్ అయితే వచ్చేసి 5 PM కి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో ఈవెంట్ అయితే తొందరగా స్టార్ట్ చేసి తొందరగా ముగించాలనే చూస్తారు. ఎందుకంటే ఆలస్యం నైట్ ఎక్కువ సేపు కాకుండా తొందర అందరి ఇంటికి వెళ్ళేటట్లే ఉండేటట్లుగా అయితే తారకన్న అయితే ఎప్పుడైతే ప్లాన్ అయితే చేస్తాడు. సో ఈవెంట్ 6 కల్లా స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ క్లోజింగ్ వచ్చేసి 8 కల్లా అయితే అయిపోతుంది. అండ్ యూట్యూబ్ లో చూడండి. అండ్ మొత్తం యూట్యూబ్ టీవీ అన్నిట్లో లైవ్ అయితే వస్తుంది కాబట్టి ఎటువంటి గందరగోళం జరగకుండా ఈవెంట్ సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం. మరి మీరేమంటారు రేపు జరిగే ఈవెంట్ గురించి కామెంట్ అయితే చేయండి. అండ్ ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు అండ్ కింద కామెంట్ చేసి వీడియో అయితే లైక్ అయితే చేసి